దేవుని నామమున మీ అందరికీ శుభములు, వందనాలండి. మరొక మారు మీ అందరి మధ్యలోనికి రెండవ కీర్తనను ఆధారం చేసుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ రెండవ కీర్తనలో దేవుని యొక్క వచనము, మాట ఏంటో చూద్దాం. ఈ రెండవ కీర్తన అత్యంత ప్రాముఖ్యమైన, ఎందుకంటే ఇది ప్రభువును సూచించుట మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురిని సూచిస్తూ మనిషి యొక్క తిరుగుబాటును కూడా ప్రస్తావించిన కీర్తన. అంటే త్రియేక దైవాన్ని ఒకే కీర్తనలో చూడటం అత్యంత అరుదు. ఇక్కడ భాషలో కూడా, అంటే కీర్తన మధ్యలో నుంచి నేను సింగులర్ పర్సన్లో మాట్లాడడం మనం చూస్తాం. అంటే గ్రామర్లో కూడా తేడా వస్తాం, వ్యాకరణంలో కూడా ప్రభువే తన గురించి తాను మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఈ రెండో కీర్తన అంత మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథంలో 2-3 సార్లు వాడబడింది. అంటే ప్రవచన రీతిగా ప్రభువును గూర్చి, రాబోతున్న మెస్సయాను గూర్చి చెప్పబడిన కీర్తనగా మనం దీన్ని చూడవచ్చు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైన ఈ కీర్తనను ఈ పూట మనం నేర్చుకుందాం. ఈ కీర్తనకు నేను ప్రస్తావిస్తున్న పేరేంటంటే ప్రభు పట్టాభిషేకము. ప్రభువును మనం ఏ విధంగా పట్టాభిషేకము చేయగలము చూద్దాం. ప్రభు పట్టాభిషేకమును పెట్టడానికి గల కారణం ఏంటంటే, దావీదు కుటుంబీకులు దీనిని రాజ్య సంబంధ లేక పట్టాభిషేక కీర్తనలుగా దీనిని ఎంచుకున్నారు. అంటే దావీదు తర్వాత వచ్చిన కుమారులు, కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి రాజ్యాభిషేకం జరుగుతూ ఉండగా ఈ కీర్తనను వాళ్ళు పాడేవాడు. తద్వారా దేవుని యొక్క ఘనతను వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. అందుకనే దీన్ని ఇంగ్లీష్లో రాయల్ సాంగ్స్ అన్నారు. అంటే పట్టాభిషేక కీర్తనలు లేదా రాజ్య సంబంధ కీర్తనలు అన్నారు. కీర్తన 2 మాత్రమే కాకుండా 18వ కీర్తన, 20, 21 కీర్తనలు, 45, 72, 89, 101, 110, 132, 144 ఇవన్నీ రాయల్ సాంగ్స్ అన్నారు. అంటే రాజ్య సంబంధ కీర్తనలు లేదా పట్టాభిషేక కీర్తనలు అని. కీర్తన 2 అనేది మొదట్లో లేదండి. 1, 2 కీర్తనలు కలిపి ఒకే కీర్తన. సెప్టువజెంట్లో దాన్ని చేసినప్పుడు 1వ కీర్తన నుంచి 2వ కీర్తనను మార్చి దీనిని మరొక కీర్తనగా, మరి ఈ 150 కీర్తనలకు ఉపోద్ఘాతంగా దాన్ని చేర్చడం జరిగింది. సో ద Psalm 2 హ్యాస్ బికమ్ యాజ్ అ కారనేషన్ సాంగ్ ఫర్ ద డేవిడ్స్ ఫ్యామిలీ ఆఫ్టర్ ద కింగ్ డేవిడ్. 2వ కీర్తన యొక్క అవుట్లైన్స్ చూసినట్లయితే 4 భాగాలుగా విభాగించండి దీన్ని. మొదటిది 1 నుంచి 3 వచనాలు మ్యాన్స్ రెబిలియన్, 4 నుంచి 6 వచనాలు గాడ్స్ రియాక్షన్, 7 నుంచి 9 వచనాలు క్రైస్ట్ ఎగ్జాల్టేషన్, 10 నుంచి 12 వచనాలు హోలీ స్పిరిట్స్ కన్విక్షన్. మరలా 1 నుంచి 3 వచనాలు మనిషి తిరుగుబాటును సూచిస్తే, 4 నుంచి 6 వచనాలను దేవుని ప్రతిస్పందనను సూచిస్తాయి. అదేవిధంగా 7 నుంచి 9 వచనాలు క్రీస్తు మహిమపరచబడుటను గూర్చి, 10 నుంచి 12 వచనాలు పరిశుద్ధాత్ముని కార్యము లేదా నిశ్చయమును గూర్చి లేదా సాక్ష్యమును గూర్చి మనం చూడవచ్చు. ఇట్లా ఈ కీర్తనను మనం 4 భాగాలుగా విభాగించుకొని కొద్దిగా ప్రతి దాన్ని మనం ముందు నేర్చుకుందాం. మ్యాన్స్ రెబిలియన్ మొదటి 3 వచనాలు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. దీనిని మనం ప్రధానంగా ముందు చూద్దాం. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తాం బై ఇంప్లాయింగ్ ద టర్మ్స్, అంటే 2 మనం చూస్తాం, ప్రజలు, రాజులు లేదా రాజ్యములు. ప్రజలు వేరు, రాజ్యములు వేరు కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అన్నారు. అంటే రాజ్యములు, రాజులు ప్రజలే. హిబ్రీలో నేషన్స్ గోయీమ్ అన్నారు, ప్రజలుని యుమీమ్, అంటే పాట కదా, దానికి తగ్గట్లుగా వాడబడిన పదాలు గోయీమ్, యుమీమ్. అంటే గొయీము, యుమీము 2 కలిపి, అంటే రాజులు, రాజ్యాలు 2 ఈ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ఈ మొదటి 3 వచనాల్లో అండి, దేవుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా మానవ స్వభావం, అసలు దేవునికి ఎదురు తిరగటమే మానవ స్వభావమా? కాదు. మానవ స్వభావం ఎలా వచ్చింది? పాపము వలన ఇటువంటి స్వభావము మనిషిలోనికి చొరబడింది.
అయితే ఈ మొదటి 3 వచనాల్లో దేవుడైన క్రీస్తుకి వ్యతిరేకంగా మానవ స్వభావం యొక్క ద్వేషపు వివరణ మనకు కనపడుతుంది. అంటే ద్వేషము, ఎంత ద్వేషం అంటే కొంతమందికి చూస్తూ ఉంటాను నేను, అసలు వారికి ఎంత ద్వేషమో క్రైస్తవులంటే, లేదు దేవుడన్నా భక్తి అన్నా ఎంత ద్వేషము. ఎందుకంత ద్వేషం తెలియదు. పోనీ ఎవరినైనా ద్వేషపడే వాళ్ళని ఒక కారణం అడగండి, సరిగ్గా చెప్తారేమో. మనిషి తిరుగుబాటు కొత్తదేమీ కాదు. ఏదెను తోటలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోవటం మొదటి తిరుగుబాటు. దేవుడు చెప్పింది చేయకపోవడమే దేవునికి తిరుగుబాటుగా నిలబడటం, దేవునికి విరుద్ధంగా నిలబడటం. అసలు దేవుని తిరుగుబాటు మన దగ్గర మొదలైందేం కాదు. అది ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళి మనం చూద్దాం. ఆది కాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ఒక సంభవం ఉంది. వాళ్ళందరూ, ప్రజలందరూ గుమ్ముగూడి, మనందరం ఒకే చోట ఉందాం, మనందరం ఒకటే ఫ్యామిలీ, మనందరం ఒకే భాష మాట్లాడుతున్నాం, మనందరం కలిపి ఒక పెద్ద ఇంటిని కట్టుకుందాం, ఒక రాజ్యాన్ని కడదామని చెప్పి ఒక రాజు, ఆ రాజుగారు ఏం చేశాడంటే అందరిని పిలిచి కట్టండాయా అన్నాడు. కట్టుకుంటా పైకి ఎత్తు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీరు అన్నా చేయమండి, గోపురం కట్టడం తిరుగుబాటు ఎట్లా అవుతుందండి? అదే చెప్పుకుందాం ఈ పూట. 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ సంభవం ఉంటుంది. 4వ వచనం ప్రత్యేకంగా నేను ఇక్కడ చదువుతాను. మరియు వారు మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నారట. ఏం చేద్దాం అనుకున్నారండి? భూమి ఎంతంతటా చెదరిపోకూడదు, అది వాళ్ళ లెక్క. దీంట్లో తప్పే ఉందో ఒక చోట ఉండడం తప్పేం కాదు కదా. కానీ మీరు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. ఆదము అవని బయటికి పంపిస్తూ ఈ భూమి మీద మీరు కష్టపడి బతకండి, కష్టపడి బతికితే ఏం చేయమన్నాడు? ఈ భూమిని నింపండి, సేద్యము చేస్తూ దీన్ని మీరు వృద్ధి పొందండి, భూమి అందంతటా జీవించండి. దేవుని ఆజ్ఞకు వీరు వ్యతిరేకమైన మరొక దానిని తయారు చేసుకునే ఒకే చోట ఉందాం. ఒక చోట ఉండటం తప్పు కాదు, అసలు తప్పు ఏంటో మనం కిందకి వెళ్తే కానీ తెలియదు. 9వ వచనంలో వాళ్ళకి అడ్డం మొదలుపెట్టి దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. దేవునికి తనిచ్చిన ఆజ్ఞను ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకి తెలుసు. మనం వినలేదనుకోండి, కొంత కఠినంగాను కష్టంగాను అది మారే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆయన మాటను, ఆజ్ఞను పాటిస్తే మంచిది. అసలు ఇంతకీ తప్పేంటి? సో వాట్ వాజ్ సో రాంగ్ విత్ ద గ్యాదరింగ్ ఇన్ సిటీస్ అండ్ బిల్డింగ్ ఎ టవర్? విషయం తెలుసా? దేవుడు మన ప్రేరణను, ప్రేరేపణలను చూస్తాడు. గాడ్ లుక్స్ ఇన్ టు అవర్ మోటివేషన్. అక్కడ మనము జాగ్రత్తగా గమనించి చదివినట్లయితే వాళ్ళు ఏమనుకుంటే లెట్ అస్, మనము కలిసి 4వ వచనంలో ఉంది, పేరు సంపాదించుకుందాము. మీరేం చేద్దాం అనుకుంటున్నారంటండి? 4వ వచనంలో మనం చూస్తాం, పేరు సంపాదించుకుందాము రండని పిలుచుకున్నారట, అనుకున్నారట. పేరు సంపాదించుకోవడం తప్పే. ఎందుకంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో చూసినట్లయితే, నేను సమయాభావం వల్ల చివరి వచనంలో ఉన్న విషయం చెప్తాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు, ఎవరా మీకు? ప్రభు. ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. సో పేరు సంపాదించటం, పేరును పెట్టబడటం, పేరు కలిగి ఉండటం తప్పు కాదు. ఎట్లా అంటే, మీరు దేవుడిచ్చిన పేరును మీరు కలిగి ఉన్నట్లయితే, దేవుడు పెట్టగా మీరు పేరును సంపాదించుకున్నట్లయితే, ఇజ్రాయేలీలని, క్రైస్తవులని దేవుని చేత మీరు నామకరణం చేయబడినట్లయితే తప్పులేదు. కానీ దేవుని వద్దని, దేవుని పేరు కాదని, దేవుడు ఇచ్చిన దీవెనలు వద్దని, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళి స్వశక్తితో మీకు మీరుగా పేరును సంపాదించుకోవాలని కోరుకున్నట్లయితే మాత్రం అది ఆజ్ఞ అతిక్రమణ అవుతుంది. తమకంటూ ఒక పేరు తెచ్చుకునే ప్రయత్నంలో అండి మానవ జాతి దేవుని స్థానమును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు ఎత్తుగా కట్టడం? ఎందుకు కట్టుకున్నారంటే, వాళ్ళు అక్కడ కూర్చుని దేవునితో పని లేకుండా వాళ్ళే రాజ్యం చేసుకుందాం అనుకున్నారు, పాలించుకుందాం అనుకున్నారు. అది వారు చేసిన తప్పు, పొరపాటు, పాపం. దేవుడు లేకుండా ఏదైనా జరుగుతుందా? నేను నాస్తికత్వంలో నుంచి వచ్చిన వాడిని, ఇప్పుడు ఆస్తికుడిని అయ్యాను. నేను ఒకప్పుడు దేవుడు లేడు అన్నా, దేవుడు నాకు అక్కర్లేదు అన్నా, నా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అంటే బైబిల్ చిన్నదన్నా, కానీ ఈ రోజున అదే దాన్ని పట్టుకుని ప్రకటిస్తూ ఉన్నాను.
కారణం ఏంటో తెలుసా? దానికంటే ఇది విలువైందని తెలుసుకున్నాను కాబట్టి. 3వ వచనంలో చూస్తాం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడి. ఎవరా అభిషిక్తుడు? గ్రీకులో క్రిస్టాస్, క్రీస్తు. ఆ అభిషిక్తుడు ఎవరో కాదండి, మన ప్రభువైన క్రీస్తు. భూరాజులు ఆయనకు అడ్డంగా నిలబడి, విరోధంగా నిలబడి, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేసి గూడు పుటాన్ని చేస్తూ ఉన్నారంట. అపవాది ఎప్పుడు దేవునికి విరోధంగా నిలబడటానికి సిద్ధపడ్డాడు. అందుకనే మానవ జాతిని ఆయన నుంచి దూరం చేసింది. మానవులు తమకు చెందని వాటిని అక్రమంగా ఆర్జించడానికి మరియు దేవుడు నిర్దేశించిన పరిమితులను వారు ఇకపై కట్టుబడి ఉండకుండా ఉండడానికి నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, మాకు దేవుడు అక్కర్లేదు, దైవ సూత్రాలు మాకు అక్కర్లేదు. దేవునికి విరోధంగా నిలబడడానికి నేను 3 విషయాలు ఈరోజు మీ ముందు ఉంచాలి. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశం వెళ్ళండి, ఈ 3 విషయాల మీద అపవాది ద్వారా, రాజుల వలనను, ఏలికల వలనను, కోర్టుల ద్వారాను, ఆయా వ్యక్తుల ద్వారాను, కొంతమంది ఆర్గనైజేషన్స్ ద్వారాను ఈ భక్తి మీద, ఈ బైబిల్ మీద, ఈ దేవుడిచ్చిన మాట మీద దాడి జరుగుతుంది. ఆ 3 విషయాలు ఈరోజు మీతో చెప్తాను నేను. మీరు జాగరూకులై ఉండటానికి, మీ పిల్లలకి నేర్పడానికి. ఏంటి ఆ 3 విషయాలు? దేవుని చేత అభిషేకించబడి ఎన్నుకొనబడిన 3 అత్యంత ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. రాజుల కంటే ప్రాముఖ్యమైనవి, బలమైనవి ఉన్నాయి. వాటిని ఈ భూమి మీద నుంచి తీసివేయగలిగిన ఏ శక్తి రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఎంచేతనో తెలుసా? అది దేవుని చేత అభిషేకించబడినవి, నిర్ణయించబడినవి, మనుష్య జాతికి వరములుగా ఇవ్వబడినవి. మొదటిది వివాహం. దేవుడు దాన్ని ఆయనే ఆదిగా వివాహకర్తగా ఉండి వివాహమును చేశాడు. ఆయన చేసిన మనుషులకు, ఆదాముకు, అవ్వకు వివాహమును ఆయన మనుష్య జాతికి దీవెనగాను కట్టడగాను ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ రోజున ఆ వివాహముల మీద జరిగే దాడి మనందరికీ తెలిసిందే. భక్తి పరులైన వారు సహితము నేను ఈ వ్యక్తితో కాపురం చేయలేను, ఈ వ్యక్తితో ఇక నేను బతికుండలేనని విడాకులకు వెళ్ళడం చూస్తుంటే నా ఆత్మ ఎంతో రోధిస్తూ ఉంది. వివాహము యొక్క ఔన్నత్యమును తెలియక వారు చేసే పొరపాట్లు చూస్తుంటే దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా ఉన్నారు. మీ వివాహమును కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. వివాహ సందర్భంలో ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటాం కదా, ఆ వాగ్దానములు ఏమవుతున్నాయి ఒకసారి ఆలోచించేయండి. స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడం, అది తప్పు కాదన్నట్టుగా సంఘాలలో వాటిని ప్రకటించడం, లేదా పాస్టర్ గారులతో వారి మీద ఒత్తిడి చేసి పాస్టర్ గారుల మీద, కాపర్ల మీద ఇది పర్లేదు అని అనిపించడం ఏ మాత్రం అనే సబబుగా నాకు అనిపించటం లేదు. ఒక పాస్టర్ గారు అంటారు నా దగ్గర, కలిసి ఉండలేకపోతే విడిపోమనండి. ఆయన అంటారు నాతో, ఒక చిన్న గ్రామంలో మరి కాపరత్వం చేస్తూ ఉన్నారు ఆయన. నేను అన్నాను, ఏమండి మనం అలా చెప్పచ్చా? దేవుని వాక్యంలో ఒకే ఒక్క నియమం ఇవ్వబడిందండి. అదేంటో తెలుసా? భార్య కానీ భర్త కానీ వివాహ బంధమును కాకుండా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పించి, లేదా ఆ వివాహమును విరోధముగా వెళ్ళకూడదు, లేదా క్యాన్సిల్ చేయకూడదు, విడాకులు తీసుకోకూడదు అనే నియమం ఉంది. మరి మీరేం చేస్తున్నారు? మీ వివాహపు విషయంలో మీ భర్త కానీ భార్య కానీ మీ మీద విసిగిపోయేటట్లు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మీరు మారవలసిన సమయం ఇది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ, దేవుడు అభిషేకించి మనకివ్వబడిన గొప్ప వాటిల్లో వివాహం ఒకటి. దాన్ని కాపాడుకోవాల్సిన సంఘంలో మనం ఉంటూ ఉన్నాం. రెండో అత్యంత ప్రాముఖ్యమైనది కుటుంబం. అసలు ఈ రోజులు కుటుంబాలు చూస్తుంటే మినీ నుంచి మ్యాక్రోకి వచ్చినట్టు ఇంకా చిన్న అయిపోయేటట్టు ఉన్నాయి. ఒకళ్ళు ఎవరిని ఇంటికి వస్తున్నారంటే బాధ, ఒక కప్పు కాఫీ ఇవ్వాలంటే బాధ, ఒక కప్పు టీ పెట్టాలంటే, ఒక పూట భోజనం పెట్టాలంటే బిజీ. ఏంటండి మీకు చివరికి మిగిలేది ఆ బిజీనే. నమ్మండి, వద్దు. కుటుంబంతో గడపడం, నెలవైన వాళ్ళతో గడపడం, స్నేహితులతో గడపడం, కాస్త రిలాక్స్ అవ్వడం. దేవుడు 7వ రోజును ఇప్పుడు మనం మొదటి రోజుగా చేసుకున్నాం కదా, ఆదివారం పునరుద్ధానపు రోజని. ఆ రోజున దేవుని సంఘానికి వెళ్ళి, సన్నిధికి వెళ్ళి, ఆ రోజున కతిమాదికి కుటుంబంతో గడపడం ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. మీ పిల్లలకి ఎంత ఆరోగ్యంగాను కుటుంబ విలువలు నేర్పేదే ఉందో ఒకసారి గ్రహించండి. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫోన్ ఒకటి పట్టుకుంటారు. ఈ ఫోన్ పట్టుకోవడం, ఇటు అటు ఏముంది ఈ ఫోన్లో నాకు అర్థం కాదు. ఫోన్ మాట్లాడి పక్కన పెట్టేదానికి. ఫోన్లు బారు పెరుగుతున్నాయి, కుటుంబంలో వ్యక్తుల మధ్య దూరం కూడా పెరుగుతూ ఉంది. వద్దు.
కుటుంబాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకోండి. దేవుడు అభిషేకించిన ప్రాముఖ్యమైన వ్యవస్థల్లో కుటుంబం ఒకటి. అందుకనే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యం అంటాం. కుటుంబాలుగా దేవుడి సన్నిధికి వెళ్తాం. కుటుంబాలుగా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రభువా మా కుటుంబంలో ఇది కావాలి, ఇది ఉంది, అది లేదని దేవుడి సన్నిధిలో మనం ఆర్తనాదం చేస్తూ ఉంటాం. ఒక్కోసారి స్తుతి కూడికి పెట్టుకుంటాం, కృతజ్ఞతా కూటంలో పెట్టుకుందాం. ఎందుకని మన కుటుంబంలో ఒకళ్ళు చేస్తే మనకు అందరికీ జరిగినట్టే. మూడవ అత్యంత ప్రాముఖ్యమైనది సంఘం. ఈ సంఘము ముందు పాతాళలోక ద్వారములు సహితము నిలవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మూడింటి మీద అపవాది చేసే దాడి, రాజులు కానీ, రాజ్యాలు కానీ, కోర్టులు కానీ, వచ్చే లాస్ కానీ చూసినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూడింటి మీద ఒకప్పుడు దాడి జరిగింది, ఇప్పుడు దాడి జరుగుతుంది, ఇక ముందు కూడా దాడి జరగబోతుందని మీకు తెలియజేస్తూ ఉన్నారు. మనమేం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఇది దేవుని చేత అభిషేకించబడి నిలవబెట్టబడిన అత్యంత ప్రాముఖ్యమైన వ్యవస్థలు. ఈ భూరాజులు దేనికి కలిసి వస్తున్నారో తెలుసా? ఇదిగో ఇటువంటి దేవుని చేత అభిషేకించబడిన వాటిని కోలదాయడానికి వస్తారు. అందరికీ జీవించే హక్కు ఉంది, అందరికీ వారు నమ్మిన దాన్ని ప్రకటించే హక్కు ఉంది. నిజమానండి? వెళ్ళి కరపత్రిక తీసుకుని వెళ్ళి రోడ్డు మీద ఒక సువార్త చెప్దామంటే ఆ స్వేచ్ఛ ఈరోజు మనకు ఉందంటారా? ఒకసారి ఆలోచించేయండి విజ్ఞులైన మీరు. తిరుగుబాటు అనేది వస్తూనే ఉన్న ఈ దేవుడు ఈ ప్రేమ సందేశాన్ని నాటికి నేటికి ప్రజల మదిలోనూ మనుషులు మార్చడంలోనూ ఎక్కడ ఎప్పుడు ఆగిపోలేదు, ఆగదు కూడా. మనుషులు వెళ్ళిపోతారు, నిర్ణయాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, న్యాయాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, చట్టాలు చేసిన వాళ్ళు కొట్టుకుపోతారు. కానీ ఈ దేవుడు ఈ వాక్యము ఎన్నటెన్నటికి నిలబడేదే ఉంది. నేను దాని గురించి వ్యసనపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదండి. దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోదు. దేవుడని గుర్తించడంలో మనం వ్యక్తిగతంగాను కొన్ని సంఘాలలో సామూహికంగాను విఫలమవుతున్నాం. ఏమంటే ఈ మూడు విషయాల్లో మనం విఫలం అవుతున్నట్లయితే మీ సంఘం యొక్క స్థాయి స్థానం ఏంటో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరలా చెప్తున్నాను, దేవుడని గుర్తించడంలో, ఆయన శక్తిగా గుర్తించడంలో మనము వ్యక్తిగతంగాను కొన్ని సంఘాల్లో సామూహికంగాను మనము విఫలమవుతూ ఉన్నాం. మానవుడు దేవుని గురించి ప్రస్తావించకుండా జీవించగలిగే సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాడు. సాధ్యమయ్యే పనేనా? బాబెలు గోపురంలో జరిగిన ప్రయత్నం అదే. దేవుని ప్రస్తావన లేకుండా మేమే పాలించుకుంటాం అని మొదలుపెట్టారు. అది కుదిరే సమాజం, ఆ సమాజం నిలబడుతుందంటారా? ఆ సమాజము ఎటువంటి విలువల మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనిషికి నీతి సూత్రాలు నేర్పించే ఇటువంటి గ్రంథము లేకపోయినట్లయితే మనిషి జాతి ఏ విధంగా నిలబడగలదు? మీరు నాకు చెప్పండి, నేను చెప్తాను దానికి సమాధానం. దేవుడు లేకుండా ఈ సమాజము, ఈ దేశము, ఏ దేశమైనా గొడ్డుపోతుంది. ఎందుకంటే నీతి విలువలు నేర్పించేది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. పాపం యొక్క మూలం తిరుగుబాటు యొక్క మూలం కూడా పాపమే. కాబట్టి మీ తిరుగుబాటు తనము ఉండినట్లయితే దేవునికి అడ్డంగా, విరోధంగా అది పాపమని గుర్తించండి. ఆ పాపమును బట్టే మీ తిరుగుబాటు ఉందని మీరు తెలుసుకుంటే అత్యంత ప్రాముఖ్యమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 4-6 వచనాల్లో దేవుడి ప్రతిస్పందన ఏంటో తెలుసా? ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు. ఓరి వెర్రివారలారా అని అపహాస్యం చేస్తున్నాడట. ఎందుకని? మీరు చేసే ఏమీ చల్లవు, నా ముందు మీరు కుప్పిగంతులు వేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. దేవుడు పైనున్నవాడు, ఉన్నతుడైన వాడు, అత్యున్నతుడైన వాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. అటువంటి వాని ముందు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి కుప్పిగంతులు వేసినట్లు ఉంటుంది. మన ముందు చంటి పొలంలో ఎగిరితే ఎంత ముద్దు పడతామో అలా చూస్తూ ఉంటాడు ఆయన. వద్దండి. మనిషి తన ఆలోచనలు చొప్పున విషయాలను నిర్వచిస్తూ తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటూ దేవుణ్ణి బలహీనంగాను, అజ్ఞానిగాను, శక్తి లేని వాడిగాను వివరించినంత మాత్రాన దేవుడు వెక్కిరించబడడు. నీ జ్ఞానానికి దేవుడు అందనంత మాత్రాన దేవుడు లేడని అనబోకండి. నీ జ్ఞానానికి దేవుడు అర్థం కానంత మాత్రాన, దైవిక విషయాలు అర్థం కానంత మాత్రాన అంతా తెలిసినట్లుగా మాట్లాడి దేవుణ్ణి వెర్రివాడిగా చూపించే ప్రయత్నం చేసినట్లయితే నువ్వు అజ్ఞానిగా మిగిలిపోతావు. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. మనిషి తిరిగి దేవుణ్ణి సృష్టించే పనిలో ఉన్నాడు. అది సాధ్యం కాదు. తనకి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు నిర్వచించడానికి దేవుడు నీ చేతిలో పుస్తకం ఏమీ కాదు, లేదా మట్టి ముద్దేమీ కాదు. దేవుడు
నిన్ను మట్టి ముద్దగా చేసి ఆయన తన వాయువును నీలో వదిలాడు అని బైబిల్ సెలవిస్తున్నది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. కాబట్టి మీకు నచ్చినట్లుగా దేవుణ్ణి వర్ణించుకోవడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి మీరు మీ ఆత్మలను కోల్పోయి, మీ కుటుంబాలు నష్టపోయి, మీ వివాహాలు చెడిపోయి అట్లా చేయబోకండి. ఇది నేను మీకు ఎంతో వినయంగా మీకు తెలియజేస్తున్నాను, ఎంతో బాధతో మీకు చెప్తున్నాను. మీ కుటుంబాలు మీరు బాగుండాలని చెప్తున్నాను. భయపెట్టే మాటలు కావు ఇవి. వాటిలో పడి మీరు పోకుండా ఉండాలనే నా బాధ. దేవుడు మనల్ని చూసి ఓరి వెర్రి వారలారా అని నవ్వుతున్నాడు. ఆ తర్వాత 7-9 వచనాల్లో క్రీస్తు మహిమపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. మెస్సయాను గూర్చిన అసాధారణ ప్రకటన 7వ వచనంలో మనం చూస్తాం. కట్టడను నేను వివరించేదను. చూడండి, ఇక్కడ నేను అని మాట్లాడుతున్నారు. ప్రభువు తన గురించి తాను చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పై వరకు ఒక విధమైన వ్యాకరణం చూస్తే, ఇక్కడ నుంచి మనం మరొక వ్యాకరణం చూస్తాం. ఈ 3 వచనాలు. ఆ తర్వాత మరలా పరిశుద్ధాత్మ గురించి వచ్చినప్పుడు మరలా వ్యాకరణం మారుతుంది, గ్రామర్ మారుతుంది. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు. సింగులర్గా మాట్లాడుతూ ఉంది. నేను ఎవరి కుమారుని? ఆయన కానుగా చెప్పుకుంటూ ఉన్నాడు, నా తండ్రి, నేను పంపబడుతున్నవాడను. ఇది రాసినప్పుడు వారికి తెలిసి ఉండే అవకాశం లేదు, వారు ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నారు అని. ఏమిటా అసాధారణ? మెస్సయాను గూర్చిన ఒక ప్రకటన మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కనడం అంటే స్త్రీలు కన్నట్లు కాదండి, అలాంటిది కాదు. ఇది వివరణ, అంటే పాటలో ఒక వివరణ లాంటిది. 8వ వచనంలో మనం చూస్తాం, విశ్వముపై అధికారము గలవాడు. ఆయన ఎలా చేశారు? ప్రభువు ఎలా ఎంతటి అధికారం కలిగిన వారు ఆయన? విశ్వము అంటే ఒక సౌర కుటుంబం, మనం ఉన్న ఒక గ్యాలక్సీ కాదండి, అన్నిటి మీదన వాటికంటే పైగా ఉన్న బిలియన్లు విశ్వములు ఏవైతే ఉన్నాయో, పాలపుంతలు ఏవైతే ఉన్నాయో, గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిపైన అదంతా కలిపి ఒక విశ్వం. మరి ఎన్ని విశ్వాలు సృజించాడో దేవుడు మనకు తెలియదు. మనకు తెలిసింది ఒక విశ్వమే, మనకు తెలిసింది ఒక పాలపుంత, మహా అయితే ఇంకో 6 డజన్ పాలపుంతలు అనుకుందాం. 9వ వచనంలో కుమారుడు చేసిన అసమాన ప్రాయశ్చిత్తము చూద్దాం, చదువుతాను. 9వ వచనంలో, ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండలను పగలగొట్టినట్టు వారిని మొక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. ఏమిటా ప్రాయశ్చిత్తం అంటే, అది ఈ కొండలను పగలగొట్టడం అంటే దాన్ని సెప్టర్ అంటారు. ఆ రాడ్ని సెప్టర్ అంటారు. ఫరో రాజులు ఏం చేసేవారంటే, వీరు కుండలను ఇటుకలను తయారు చేసేవారు కదా. వారు చేసిన వాటి పనిని గ్రహించడానికి ఒక అధిపతి ఉండేవాడు. ఆ సెప్టర్ అనేది వాళ్ళ చేతిలో ఒక రాడ్ లాంటిది, ఒక కర్ర లాంటిది, అంటే రాజదండం అనుకోండి, అటువంటిది అనమాట. రాజుగారు చేతిలో ఉండేది ఒక విధమైన రాజదండం అయితే, రాజు యొక్క పనివారి దగ్గర ఉండేది మరొక విధమైన దండము. అంటే వారి తెగను బట్టి, వారి స్టేటస్ను బట్టి దాని విలువ ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవారంటే దాన్ని తీసుకుని కొండలు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే ఎక్కడైనా ఓటుకుండా తగులుద్ది అన్నాడు, మరీ గట్టిగా కాదు, వాళ్ళ సైజు కొండలను బట్టి, వాళ్ళ మందాన్ని బట్టి వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది కదా, కొట్టుకుంటా ఇటు అట్ట చేసుకుంటావు. ఈయనట అధికారము కలిగిన వాడే, ఇనుపదండముతో నువ్వు వారిని నలగొట్టావు. అయితే ఈయన ఏం చేస్తాడంటే కొండలను పగలగొట్టు సెప్టర్, ఆ అధికారం ఆయనకి, రాజదండం ఆయనకి ఇవ్వబడింది. చివరిగా పరిశుద్ధాత్మని నిశ్చయం. 10-12 వచనాల్లో మరలా ప్రతి వచనానికి ఒక విషయం ఉంది. మొదటగా ఆయన చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు నాయకులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, ఒక పిలుపునిస్తూ ఉన్నారు. అదేంటంటే చూడండి, నాయకులారా వివేకులై ఉండుడి. వివేక శూన్యులుగా ఉన్న నాయకులు, ఇది అసలు ఎలా చెప్పుకోవాలి, ఎలా ఆలోచన చేయాలి? నాయకులైన వారు ప్రజలను ఒక సక్రమమైన మార్గంలో నడిపించేవాడు. నాయకునికి ఉన్న బాధ్యతలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఏమంటే సంఘాలలో మీరు నాయకులైనట్లయితే, కాపరులైనట్లయితే, లేదు ఒక ప్రధానమైన పెద్దల పోస్టులో మీరు ఉండినట్లయితే, మీరు నాయకత్వ బాధ్యతలు నిర్వహించేవారైతే, లేదు యూత్ పాస్టర్లు కానీ, యువతను నడిపించేవారు కానీ, లేదా పెద్దలు కానీ, చివరికి చిల్డ్రన్ హోమ్లో ప్రతి సండే స్కూల్లో చెప్పేవారైనా కానీ, ఎవరైనా కానీ మీరు అప్పగింపబడిన నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడిన నాయకులు లోకంలో ఉన్న రాజులు, రాజ్యములు నేలే నాయకుల గురించి చెప్పారు. వాళ్ళందరూ వివేకులై ఉండండి. వారితో పాటుగా మనము కూడా వివేకం కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. తర్వాత భూపతులారా బోధనుండుడి. 2 విషయాలు, వివేకము కలిగి బోధన ఉందండి. అంటే మీరు వినగలిగిన చెవులను, అంగీకరించగలిగిన మనస్సును కలిగి ఉండండి. బోధన అంగీకరించకపోతే మీకేమవుతుంది?
11వ వచనంలో సేవకుల సేవను గురించి మాట్లాడతాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎవరు? మీరు వివేకము కలిగి బోధింపబడి మీరు సేవించండి. ఎవరిని? ప్రభువుని సేవించండి. అంటే మీరు రాజులైనా, అధిపతులైనా, నాయకులైనా, నడిపించేవారైనా మీ మాటలు కానీ మీ చేతలు కానీ వివేకము కలిగి బోధింపబడిన వారే దేవుని వాక్య ప్రకారంగాను నీతి సూత్రాలకు కట్టుబడి దాని ప్రకారంగా మీరు పైన దేవుడు ఒకడు ఉన్నాడు, లేదు మన దేవుడు చూస్తూ ఉన్నాడన్న భయము కలిగి విధేయత, 12వ వచనంలో చూస్తాం, విధేయతతో ముందుకు వెళ్ళండి. అత్యంత ప్రాముఖ్యమైంది. ఆయన కోపము, ప్రభువు గురించి మాట్లాడదాం, ఆయన కోపము త్వరగా రగులుకొనును. 9వ వచనంలో చూసాం, ఎందుకంటే ఆయన చేతిలో ఇనుప దండము ఉన్నది, సెప్టర్ ఉంది. విధేయత కలిగి లేకపోతే టచ్ చేసుకుంటే వెళితే మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, అత్యంత ప్రాముఖ్యమైనది. నేను పెట్టిన టైటిల్ దగ్గరకు వస్తూ ఉన్నాను, ప్రభువు పట్టాభిషేకం. ఇంతకీ ప్రభువును పట్టాభిషేకం ఏ విధంగా చేయాలి? మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాం మనం. మీ వివాహంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో ప్రభువుని పట్టాభిషేక్తిని చేయండి. నాయకులు నడిపించేవారైతే వివేకము కలిగి బుద్ధి కలిగి ఆయన మీద విశ్వాసముతోనూ ఆయన మీద భయముతోనూ విధేయతతోనూ ఆయన పట్టాభిషేక్తిని చేయండి. నాకు కాపరి, అలాగే గురువు గారైన మోషే చౌదరి గారు 3 విషయాలు చెప్తా ఉంటారు, సత్సాసో అని. ఆయన మాటలు విన్న అందరికీ నా చిన్నప్పటి నుంచి నేను ఈ 3 మాటలు, ఈ 3 పదాలు వింటూ వస్తున్నాను. మన ప్రభువుని ఎక్కడ పట్టాభిషేక్తులను చేద్దామో చూసుకుందాం. ఆయన చెప్పిన 3 పదాలకి నేను ఇంకో 2 కలిపి 5 చేశాను. 5 చెప్పుకుందాం. ప్రభువు ఎక్కడ పట్టాభిషేక్తులను చేయాలి? నేను చెప్పిన వివాహము, కుటుంబము, సంఘములతో పాటుగా మీ వ్యక్తిగతంగా విశ్వాసులైన మనము, శిష్యులమైన మనము, ఆయన మాటను పాటించి రక్షించబడిన మనము ఈ 5 విషయాల్లో ప్రభువును పట్టాభిషేక్తుని చేద్దాం. మొదటిది సంపద, ఆ ట్రెజర్. మన సంపదతో దేవుని పట్టాభిషేక్తం చేయండి. ఉన్నదంతా మీ దగ్గరే పెట్టుకొని, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేనే దాచుకుంటాను, నేనే తింటాను, ఇంకెవరికి ఇవ్వను, అవసరంలో నాకు పట్టింపు లేదు, రేపేమొస్తుందో నాకు తెలియదు కాబట్టి నేను నా గిడ్డంగులు పొడవు చేసుకుంటానని మరి ఆ కథలో ఉన్నట్టుగా మీరు కూడా చేయబాకండి. అమాయకుడు, అవివేకుడైన ధనవంతుడిలాగా మీరు ఉండవద్దని నా అభిప్రాయం. ధనవంతుడు అంటే కేవలం డబ్బులు బ్యాంకులో ఉన్నవాళ్లే కాదండి, మన చేతికి సంపాదిస్తున్న ప్రతి ఒక్కళ్ళును. మొదలుగా మీ సంపద మీద దేవుణ్ణి పట్టాభిషేక్తిని చేయండి. మీకు ఇచ్చిన సంపద 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 5 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, 5 కోట్లు కానీ, 10 కోట్లు కానీ, 5 మిలియన్లు, 5 బిలియన్లు అయినా కానీ మీ దేవుణ్ణి దాని మీద ఎక్కించి కూర్చోబెట్టండి. మీరు కాదు దానికి అధిపతులు, దాన్ని ఇచ్చిన దేవుడు మీకు అధిపతి. అప్పుడేమవుతుంది చెప్పనా? 5 10 అవుద్ది, 10 100 అవుద్ది, 100 1000 1000 లక్షలు అవుతాయి. అంతేగాని మీ దగ్గరే పెట్టుకున్నారనుకోండి, కనీసం వడ్డీ కూడా రాదు. ఎంచేతనంటే మీరు దేవుని సేవలో అవి ఖర్చు పెట్టినప్పుడు, అవసరతలో ఉన్న వారికి వాటిని ఇచ్చినప్పుడు, ప్రభు అన్నాడు కదా ఆయనకి, ప్రభువా నేను ఎక్కడ నీకు నీళ్ళు ఇచ్చాను, నేను ఎక్కడ నీకు భోజనం పెట్టాను అంటే ఆయన అంటాడు, ఇదిగో నీ తోటి వానికి, లేనివాడి లేమిలో ఉన్నవానికి నువ్వు నీళ్ళు ఇచ్చితివి కాబట్టి నాకు నీళ్ళు ఇచ్చినట్లే, భోజనం పెట్టావు భోజనం పెట్టినట్లే, బట్ట ఇచ్చావు బట్ట ఇచ్చినట్లే. అలాగే మీ సంఘంలో మీరు విశ్వాస అయినట్లయితే, మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో నమ్మకంగా దేవుని యొక్క అర్పణలు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి. మీ సంపద మీద దేవుణ్ణి పట్టాభిషేక్తుని చేయండి. 10వ భాగములు కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి. అది నియమము. నేను వెళ్తానని సరిపోతుంది కదా, వారం దేవుని సన్నిధిలో కానుకేస్తానని సరిపోతుంది కదా అనుకోకండి. అలాగే రెండవది టైం, సమయము. మీ సమయం మీద దేవుణ్ణి పట్టాభిషేక్తుని చేయండి, అధిపతిని చేయండి. అప్పుడు మీ సమయము వర్ధిల్లింప చేయబడుతుంది. మీ సమయంతో దేవుని పని చేయండి. ఆ సమయంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. మీ చుట్టూతా ఏదన్నా మరి చారిటీస్ వర్క్స్ జరుగుతున్నాయి అనుకోండి, మీరు కూడా వెళ్ళి ఒక చేయి వేయండి. మీ పక్క వీధిలో జరుగుతున్న మీరు కూడా ఒక వెళ్ళి చేయి వేయండి. 10 మందికి ఉపయోగపడే పని చేయండి. 10 మందిని నిలబెట్టండి. అవసరమైతే ఒక వ్యక్తిని చదివించండి. మీకు చదివించే ఓపిక లేనట్లయితే మీకు దగ్గరలో ఉన్న లేని వారినో లేదా ఒక చారిటీస్ను చూసి వారికి సపోర్ట్ చేయండి. మూడవదిగా టెంపుల్. మీ శరీరముతో దేవుణ్ణి పట్టాభిషేక్తిని చేయండి. మీ శరీరంతో పాపము చేయకండి. మీ శరీరముని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టబాకండి. దేవుని పరిచర్యలను, కుటుంబం కోసం, మీ కుటుంబాన్ని సాకటం కోసం దాన్ని ఖర్చు పెట్టండి. అలాగే సమయం అనుకున్నాం, సంపద అనుకున్నాం, శరీరం అనుకున్నాం, ఇప్పుడు సామర్థ్యం, మీ టాలెంట్.
మీ టాలెంట్ను కూడా మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో మీకు మాటకారితనం ఇచ్చాడా, లేదు మీకు నుంచుని పని చేయించగలిగిన ఓపికనిచ్చాడా, లేదు మీరు 10 మందితో మాట్లాడగలరా, మీరు ప్రార్థన చేయగలరా, లేదు మీకు ఎవరితోనూ ఏం మాట్లాడడం చేత కదా, ఏం చేయడం, మీకు కంప్యూటర్ వర్క్ వచ్చి అది చేయండి, పోనీ మందిరాన్ని శుభ్రం చేయండి, ఏదో ఒక పని చేయండి. మీ సామర్థ్యమును దేవుని సన్నిధిలో, మీ సామర్థ్యమును సమాజం కోసం, మీ కుటుంబంతో పాటు మీతో పాటు వాళ్ళకు కూడా ఖర్చు పెట్టండి. చివరగా మీ టిక్కర్ అంటే మీ స్వభావం లేదా మీ హృదయము మీద దేవుని పట్టాభిషక్తిని చేయండి. మీ సంపద మీద, మీ సమయం మీద, మీ శరీరం మీద, మీ సామర్థ్యం మీద, అలాగే మీ స్వభావం మీద దేవుని పట్టాభిషక్తిని చేసి ఆయన్ని నెత్తిని పెట్టుకుని కూర్చోబెట్టండి. ఎందుకంటే ఈ దేవుడు మహాగణుడైన వాడు. ఆయన ఎదుర్కొనగలిగిన వాళ్ళు, ఢీకొట్టగలిగిన వారు లేరు. ఈ దేవుణ్ణి కాక, ఈ ప్రభువును కాకుండా మీరు ఈ లోక రాజ్యాలు, రాజుల చేత మీరు మోసగింపబడినట్లయితే మీరు దేవుణ్ణి పట్టాభిషక్తిని చేయలేరు. ఒకవేళ మీరు విశ్వాసులు కానట్లయితే ఇదిగోనండి, మీరు ఈ దేవుణ్ణి నమ్మి మీరు కూడా ఉండినట్లయితే, ఈ దేవుణ్ణి మీ జీవితంలో పట్టాభిషక్తిని చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించేవాడు అన్నాడు. ఒకవేళ మీరు విశ్వాసులైనట్లయితే, నా మాటలు వింటున్నట్లయితే, మీ సమయము, మీ సంపద, మీ సామర్థ్యము, మీ శరీరము, అలాగే మీ స్వభావముల మీద దేవుని పట్టాభిషక్తిని చేయండి. మీరు, మీ ఇంటి వారు బహుగా దీవించి ఆశీర్వదించబడతారు. దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడు? మనల్ని చూసే కదా. మనం ఆయన పిల్లలమై ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవటమే కదా ఆయన మనం పట్టాభిషక్తిని చేయగలిగింది. ఆయన ఏమీ లేని వాడవలే వచ్చింది. పట్టాభిషక్తుడు కానందువలనో, రాజు కానందువలనో, శక్తి లేకనో కాదు. ఇదిగో ఆయన ప్రేమతో మీ ముందుకు, నా ముందుకు వచ్చి ఉన్నాడు కాబట్టి గౌరవించి మనం ఆయన్ని గాడిద పిల్లను ఎక్కించి, మరి మన పరదాలను పంచి, ఆయన స్తుతి కీర్తనలు పాడుతూ ఆయన పట్టాభిషక్తిని చేసి మన జీవితాల్లోనూ, మన కుటుంబాల్లోనూ ఎల్లప్పుడూ ఎప్పుడు రాజుగా నిలబెట్టుకుందాం. ఆయన మనం పూజిస్తూ మన జీవితాన్ని గడుపుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.